ఔటర్ టెండర్లలో అవినీతి, ఐఆర్బీ ఇన్ఫ్రాకు కాంట్రాక్ట్ పెద్ద స్కామ్, బాండ్ల ద్వారా బీఆర్ఎస్ క్విడ్ ప్రోకో, కైటెక్స్ కాంట్రాక్టులో కూడా అక్రమాలు, ఏసీబీకి బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు, కేసీఆర్ కేటీఆర్లపైన చర్యలకు డిమాండ్. ఈ కైటెక్స్ దాని కాంట్రాక్ట్ వ్యవహారం సంబంధించి మేము ఈనాడు కాదు ఎప్పుడో స్టోరీ చేసినాం. ఎప్పుడో ఈ ఐఆర్బీ అనే సంస్థకి, కాంట్రాక్ట్ సంస్థకి, ముంబైకి చెందిన కంపెనీకి ఔటర్ రింగ్ రోడ్డును అప్పగించే కంటే ముందే ఆ తర్వాత ఈ కైటెక్స్ అనే కాంట్రాక్ట్ సంస్థ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు వచ్చినాయి. ఇది పెద్ద స్కామ్. మరి ఈ స్కామ్ 11 నెలలు అవుతుంది. మొన్న రేవంత్ రెడ్డి హరీష్ రావు అడిగిండు కాబట్టి నేను సిట్టేస్తున్నాను అన్నాడు. వాళ్ళు మాత్రం వేయలే. మరి ఇది ఏమైందో మేము రాగానే రద్దు చేస్తామన్నారు. ఇప్పుడేమంటున్నారు? సరే మీరు అన్నది కూడా పాయింటే, విచారణకు ఆదేశించకుండా రద్దు చేస్తే మనం వాళ్ళ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. మరి ఆ విచారణ ఎప్పుడు కంప్లీట్ కావాలి? మంచి పాయింటే చెప్పారు, కానీ మీరు ఆ విచారణ ఎప్పుడు కంప్లీట్ కావాలి, ఎప్పుడు దాన్ని రద్దు చేయాలా? ఇగో ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లు, కైటెక్స్ గార్మెంట్స్ యూనిట్ల ఏర్పాటులో అవినీతి అక్రమాలు జరిగాయని బీసీ పొలిటికల్ జేఏసీ ఆరోపించింది. ఔటర్ టోల్ టెండర్ పొందిన ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ నుంచి, కైటెక్స్ గార్మెంట్స్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పెద్ద ఎత్తున నిధులు అందినాయి. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ క్విడ్ ప్రోకోకు పాల్పడడం ద్వారా అధికార దుర్వినియోగం చేశారు. ఈ మేరకు వారితో పాటు బీఆర్ఎస్కు చెందిన ఇతర ముఖ్య నేతలపైన కేసు నమోదు చేసి విచారణ జరపాలంటూ అవినీతి నిరోధక శాఖకు చెందిన బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు చేసింది. అనంతరం జేఏసీ చైర్మన్ యుగేందర్ గౌడ్ ఏసీబీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థకు 30 ఏళ్ల పాటు ఔటర్ టోల్ వసూళ్లు అప్పగించడం పెద్ద కుంభకోణం. ఇందులో 7,380 కోట్ల అవినీతి జరిగింది. నిర్వహణ ఖర్చు ఎక్కువయ్యే ప్రాంతాన్ని హెచ్ఎండిఏ పరిధిలో ఉంచి ఆదాయం వచ్చే మార్గాన్ని ఐఆర్బీ ఇన్ఫ్రాకు కట్టబెట్టారు. 2023 ఏప్రిల్ 27వ తేదీన ఐఆర్బీకి ఔటర్ టోల్ కాంట్రాక్టు దక్కితే 2023 జూలై 4వ తేదీన ఐఆర్బీ సంస్థ 25 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి బీఆర్ఎస్కు ఇచ్చిందని, వారం రోజుల్లోనే ఆ డబ్బును బీఆర్ఎస్ విత్డ్రా చేసుకుందని వివరించారు. తద్వారా క్విడ్ ప్రోకో జరిగిందని ఆయన స్పష్టంగా చెప్పారు. 2023 ఏప్రిల్ 27వ తేదీన టోల్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళింది ఐఆర్బీకి. దాని తర్వాత కాంట్రాక్ట్ దక్కంగానే 2023 జూలై 4వ తేదీన ఈ కైటెక్స్ గార్మెంట్స్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో డబ్బులు పడ్డాయి. పెద్ద స్కామ్ ఇది. 2023 జూన్ 16వ తేదీన కైటెక్స్ కంపెనీ 15 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ కొంటే మర్నాడే బీఆర్ఎస్ పార్టీ వాటిని ఎన్కాష్ చేసుకున్నది. రంగారెడ్డి జిల్లాలో కూడా కైటెక్స్ కంపెనీ 2023 సెప్టెంబర్ 12వ తేదీన 10 కోట్ల ఎలక్టోరల్ బాండ్ కొనుగోలు చేసి బీఆర్ఎస్కి ఇస్తే అక్టోబర్ 16వ తేదీన ఆ పార్టీ వీటిని ఎన్కాష్ చేసుకున్నది. హరీష్ రావుకు తెలియకుండా బీఆర్ఎస్ పాలనలో జరిగిన క్విడ్ ప్రోకో దందాలపైన విచారణ జరపాల్సిందిగా ఇప్పటికే రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కు ఫిర్యాదు చేశాం. తాజాగా ఏసీబీకి కూడా ఫిర్యాదు చేశామని యుగంధర్ గౌడ్ తెలిపారు. సో ఇదంతా అప్పటి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు తెలియకుండా ఈ దందా జరిగినట్టుగా తెలుస్తోంది. అందరికీ తెలుసు, ఎవరికి తెలియకుండా జరిగింది, అందరికీ తెలిసిందే ఇది. కాకపోతే వాళ్ళ వితౌట్ ఎలాంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా ఇలాంటి వ్యవహారాలన్నీ జరిగినాయి.